హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి 2 వెబ్‌సైట్స్‌తో మీ ముందుకొచ్చాను. ఈ 2 వెబ్‌సైట్స్‌లో మీరైతే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట. సో, మీరైతే సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ మనకి ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి స్లాప్ క్లబ్. సో, మీరు అది కొట్టారంటే స్టార్టింగ్‌లోనే ఉంటుంది. సో, మీరక్కడికెళ్లారంటే మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుందనమాట. ఇక్కడ మీరైతే సైన్ ఇన్ అవ్వాలి. సో, మీకు లెఫ్ట్ సైడ్‌లో అయితే మీకు క్రియేట్ స్లాప్ అని ఉంది గదా! అది క్లిక్ చేశారంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇమేజెస్ కానీ, వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్ మీరు సైన్ ఇన్ అవ్వాలి. నేనైతే జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవుతున్నా. మీరు టెంపరరీ మెయిల్ యూజ్ చేయొచ్చు. లేకుంటే మొబైల్ నంబర్ కూడా యూజ్ చేయొచ్చు. సైన్ ఇన్ అవ్వచ్చు. ప్రెజెంట్ నేను జీమెయిల్‌తో అయితే సైన్ ఇన్ అవుతున్నా. సో, కంటిన్యూ కొట్టేసి సో, మనకి యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చేయండి. సో, పర్టిక్యులర్‌గా నేమ్ లేదు. సో, డన్ నేనైతే ఇచ్చేసాను. సో, ఇచ్చేసాక ఇప్పుడు సో, మరి క్రియేట్ స్లాప్ కొడదాం. సో, అది వచ్చేసింది కదా! అక్కడ కొట్టామంటే క్రియేట్ స్లాప్ మీకు ఇంతకుముందు సైన్ ఇన్ వచ్చింది కదా! ఇప్పుడు వేరే పేజ్ వచ్చింది. ఇక్కడ మీకు వీడియో అండ్ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా! నేను ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తే మనకు అవుట్‌పుట్స్ ఎలా వస్తున్నాయి ఇక్కడ. సో, క్రియేట్ కార్ చేసి ఇమేజ్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు డైలీ ఫ్రీ స్లాప్స్ అని ఉన్నాయి కదా! 30. సో, డైలీ మీరు 30 చేసుకోవచ్చనమాట. ఎదరంటే 30 వీడియోస్ అయినా చేసుకోవచ్చు. 30 ఇమేజెస్ అయినా చేసుకోవచ్చు. మీరు డివైడ్ చేసుకోవచ్చనమాట. 15, 15 అని అలా చేసుకోవచ్చు. సో, నేనైతే ఒకటి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను. మీరు ప్రొఫైల్‌కెళ్లారంటే ఇక్కడ మీకు ఏవైతే జనరేట్ అవుతున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు దాని స్టేటస్. సో, మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అదే అనమాట. సో, ప్యారలెల్‌గా మనకి ఇది జనరేట్ అయ్యే ముందు మనం ఇంకొకటి కూడా చేద్దాం. మనం వీడియోలో మన దగ్గరున్న ఇమేజెస్‌ని ఎలా అన్వేషణ చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు. ప్లస్ సింబల్ కొడితే సో, మీ డెస్క్‌టాప్‌లో గాని, మొబైల్‌లో గాని ఇమేజ్ అయితే దీంట్లోకి అప్‌లోడ్ చేసుకోండి. సో, నా దగ్గర లార్డ్ శివ అయితే ఇమేజ్ ఉంది. సో, మెడిటేషన్ చేయడం. సో, నేనైతే ఆ ఇమేజ్‌కి యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, క్రియేట్ లార్డ్ శివ డూయింగ్ మెడిటేషన్. డన్. మనకైతే ఇచ్చేస్తాము. సో, ఒకసారి మీరు చూసారంటే బ్యాటరీ మనకు ఆల్రెడీ ఒకటి చేసాం కాబట్టి ఇంకా 29 ఉన్నాయి ఫ్రీ స్లాప్స్. సో, జనరేట్ కొడితే మీకు ప్రొఫైల్‌లో అప్డేట్ అయ్యి ఉంటుంది. మనం ఇమేజ్‌తో చేసాం గదా! ఇప్పుడు మనం టెక్స్ట్‌తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాం మీకు. సేమ్ ప్రాసెసింగ్‌గా క్రియేట్ స్లాప్‌కెళ్ళి ఇక్కడ మీకు వీడియో ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. లైక్ క్రియేట్ ఎ కార్డ్‌చెస్ సీన్ అని ఇద్దాం. ఎందుకంటే కార్డ్‌చెస్ సీన్ ఏమంటే మనకు సో, వీడియో క్లారిటీ బాగా కనిపిస్తుంది. లైక్ మూవ్‌మెంట్ కెమెరా యాంగిల్ ఎలా ఉందో కనిపిస్తుంది. సో, నేను అందుకే ఎప్పుడు క్రియేట్ ఎ కార్డ్‌చెస్ సీన్ అని కొడుతుంటాను. మన వీడియోస్‌లో చూసారంటే. సో, క్రియేట్ కార్డ్‌చెస్ సీన్ అని ఇచ్చాను. సో, డన్. మనకైతే బ్యాటరీ చూసారంటే 28 ఉన్నాయి. 2 ఆల్రెడీ మనం జనరేట్ చేసాం గదా! సో, డన్. నేనైతే జనరేట్ చేశాను. సో, మీరు జనరేట్ చేసిన ప్రొఫైల్‌కెళ్ళి చూసుకోవచ్చు. మనకైతే జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రొఫైల్‌కెళ్లారంటే మీకు కింద చూపిస్తుంది ఆల్రెడీ. సో, జనరేషన్ క్రియేటెడ్ అని సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. సో, ప్రొఫైల్‌కెళ్లారంటే మనం ఇంతకుముందు చేసినవన్నీ వచ్చాయి కదా! ఇక్కడ. సో, ఫస్ట్ మనం కార్ ఇమేజ్. సో, కార్ ఇమేజ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీకు ప్రెజెంట్ అయితే 1:1 రేషియో వస్తున్నాయి ఇమేజెస్. సో, మనకు అనుకున్న యాస్పెక్ట్ రేషియో అయితే రావట్లేదు. నేను ట్రై చేశాను. సో, వన్స్ మీకు అయిపోయాక మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి ఇక్కడ. సో, మీకు యూట్యూబ్ షార్ట్స్ గాని, ఇన్‌స్టా రీల్స్‌కైతే బాగా వర్కౌట్ అవుతుంది ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ. సో, లైక్ చాలా అంటే చాలా క్లారిటీగా వచ్చింది ఇక్కడ. ఒక 2K సో, రిజల్యూషన్‌తో మనకు అవుట్‌పుట్ వచ్చింది. సో, మనం వీడియోస్ కూడా చూద్దాం. మనకి వీడియోస్ అవుట్‌పుట్ కూడా ఎలా వచ్చాయో. నాకైతే వీడియో అవుట్‌పుట్ చాలా బాగా నచ్చాయి. సో, ప్రొఫైల్‌కెళ్దాం. ప్రొఫైల్‌కెళ్తే మనకు జనరేట్ అవుతున్నాయి కదా! స్పీడప్ చేస్తాను. స్పీడప్ చేసి చూద్దాం మనకు అవుట్‌పుట్ లార్డ్ శివాది కూడా ఎలా వచ్చిందో. సో, మనకు అవుట్‌పుట్ వచ్చేసింది గదా! సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా! మనకి మోషన్ కెమెరా యాంగిల్ కూడా. అయిపోయాక మీరు డౌన్‌లోడ్ కొట్టేసుకోండి. సో, డౌన్‌లోడ్ కొట్టి మీకు చూపిస్తా ఎలా వచ్చిందో. Use the word for సో, ఇలా అయితే మనకు అవుట్‌పుట్ వచ్చింది. సో, మనం లోగో వచ్చింది గదా! లోగో రిమూవ్ ఎలా చేయాలో కూడా మీకు ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ ఇంగా బెస్ట్ మీకు ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్ 0 సెలెక్ట్ చేసుకుంటే మీకు సో, మీకు ఇప్పుడు 5 సెకండ్స్ వీడియో చేసుకున్నాం కదా! దాన్ని కంటిన్యూయేషన్ వీడియో చేసుకోవాలనుకున్నారు లాస్ట్ ఫ్రేమ్ నుండి. ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫ్రేమ్ 159 ఉంది గదా! 159 ఫ్రేమ్ నుండి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటున్నా వీడియో. సేమ్ నేను క్రియేట్ లార్డ్ శివ డూయింగ్ మెడిటేషన్ అని ఇచ్చాను. రీమిక్స్ అని కొట్టాను. సో, మనకు రీమిక్స్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది కదా! ఇలా అయితే మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీరు చేంజెస్ అవ్వకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎగ్జాక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట వీడియోస్.
ఇలా లెంతీ వీడియోస్‌కి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచరు. సో, మనం ఇంకొకటి కూడా చూద్దాం అవుట్‌పుట్. ఇంతకుముందు కాల్ చేసి టెక్స్ట్ టు వీడియో అయితే ఇచ్చాం కదా! ఇది కూడా 1:1 రేషియోలో మనకు వచ్చేస్తుంది. సో, మనకు టెక్స్ట్ టు వీడియో అయితే మనకు నచ్చిన యాస్పెక్ట్ రేషియోతో మనం సెలెక్ట్ చేసుకోలేము. ఇది చూద్దాం అవుట్‌పుట్. మనకి అవుట్‌పుట్ వచ్చింది. చెప్పాలంటే ఆడియో క్లారిటీ కూడా చాలా బావుంది. లైక్ మనకు వాన్ డాట్ వీడియో లేకంటే హేలో డాట్ ఏఐ ఉన్నాయి కదా! వాటితో పోలిస్తే మనకు ఆడియో కూడా చాలా బావుందిక్కడ. మీరు ఒకవేళ ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫ్రేమ్ నుండి ఎక్స్‌టెండ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రీమిక్స్ కొట్టారంటే మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ పెట్టారంటే అందరూ చూస్తారు మీ అవుట్‌పుట్స్. ప్రైవేట్ పెట్టారంటే మీరు జనరేట్ చేసేటప్పుడు అది మీకొకటే విజిబుల్ అనమాట. ప్రొఫైల్‌కెళ్ళి మనం ఇంతకుముందు లార్డ్ శివది ఎక్స్‌టెండ్ చేసాం కదా! స్పీడప్ చేసి అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వస్తుందో. సో, నేను స్పీడప్ చేశాను. స్పీడప్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు డౌన్‌లోడ్ చేసి. సో, మనకు జనరేట్ అయిపోయింది కదా! సో, జనరేట్ అయిపోయింది చూసారా? సో, ఒకసారి మీకు అవుట్‌పుట్ ఎలా ఉందో చూపిస్తా డౌన్‌లోడ్ చేసి. 他他不是干嘛些东 5 西？ సెకండ్స్ వచ్చింది. మనకి ఇంకో 5 సెకండ్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయిందన్నమాట లాస్ట్ ఫ్రేమ్ నుండి. సో, ఒకసారి మనం డౌన్‌లోడ్ చేసి చూపిద్దాము. సో, డౌన్‌లోడ్ స్లాప్ ఉంది గదా! సో, డౌన్‌లోడ్ స్లాప్ కొట్టారంటే మనకు డౌన్‌లోడ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో, ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. 他不是干嘛些东西？ అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బింగ్.కామ్. సో, బింగ్.కామ్ మీ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది లింక్. మీరు డైరెక్ట్‌గా ఎళ్లి యాక్సెస్ చేయండి. సో, మీకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ఆప్షన్ ఉంది కదా! సో, ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకిక్కడ 3 ఇమేజ్ మోడల్స్ అయితే ఉంటాయి మీకు జనరేట్ చేసుకోవడానికి ఇమేజెస్. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి. సో, మీకిక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి గదా! మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను సెకండ్ సెలెక్ట్ చేస్తే నాకు ఒక అవుట్‌పుటే జనరేట్ అవుతుంది. సో, నేను అందుకే మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే మనకు 4 అవుట్‌పుట్స్ వస్తున్నాయి గదా! సో, యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. హారిజాంటలా, వర్టికల్ లేకుంటే 1:1 స్క్వేర్. సో, బిఫోర్ థట్ మీరు సైన్ ఇన్ అవ్వాలి క్రియేట్ కొట్టే ముందు. సో, సైన్ ఇన్ మీరు నార్మల్ జీమెయిల్‌తో గాని, మొబైల్‌తో గాని అవ్వండి. సో, జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఏదో ఒకటి ఇచ్చేయండి. సో, మీరు ఖచ్చితంగా 18+ అయితే ఇవ్వండి. లైక్ 2005 లోపల ఇచ్చేసేయండి. సో, హ్యూమన్ వెరిఫికేషన్ అయిపోయాక మీరు ట్యాగ్ చేశారంటే హ్యూమన్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో, ఇది మనకి కొంచెం మైక్రోసాఫ్ట్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సైన్ ఇన్ అవ్వడానికి. అయిపోయాక మీకు ఇలా వస్తుందనమాట. సో, ఇక్కడ మీరు ఇంతకుముందు మనం ఇచ్చాం కదా! కార్డ్ చేసిన అదే ఇద్దాము. లైక్ క్రియేట్ ఎ కార్డ్ చేసిన్ అని ఇద్దాము. మన ఇమేజ్ మోడల్ సెలెక్ట్ చేసుకొని, సో, క్రియేట్ కార్డ్ చేసింగ్ సీన్ అని ఇచ్చాను. సో, మనకి 4 అవుట్‌పుట్స్ మనకి హారిజాంటల్ కావాలి కాబట్టి నాకైతే నేను 7:4 సెలెక్ట్ చేసుకున్నా హారిజాంటల్. సో, మనకి ఈ పేజ్‌కైతే ఎళ్తుంది. ఇక్కడ మీకు ఇమేజ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందనమాట. నేను స్పీడప్ చేసి మీకు అవుట్‌పుట్ చూపిస్తాను ఎలా వచ్చాయో. చూడండి మనకు అవుట్‌పుట్స్ అయితే వచ్చేసాయి. సో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవుట్‌పుట్స్. సో, లైక్ సినిమాలో మనం చూస్తుంటాం కదా! మ్యూజికల్స్ సేమ్ అలా వచ్చాయి. సో, నైట్ టైమ్ కాల్ చేసి సీన్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నాయి. సో, ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను జూమ్ చేసి. చూసారా చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. ఆల్‌మోస్ట్ మనకు 4K టైప్ వచ్చింది. అయిపోయాక మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో అయితే ట్రై చేద్దాం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీడియో కాబట్టి. సో, నా దగ్గర ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఉంది. ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఫ్రీ అయితే చేసుకోవచ్చనమాట ఫాస్ట్ జనరేషన్స్. ఒకవేళ 10 అయిపోయాక మీరు ఎక్కువ చేసుకోవాలంటే స్టాండర్డ్‌కెళ్తారు. స్టాండర్డ్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ మీకు కొంచెం టైం తీసుకొని మీరైతే అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చనమాట. సో, వీడియో అయితే కొంచెం టైం తీసుకుంటుంది స్టాండర్డ్‌లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, మనకైతే ఇప్పుడు మనకు ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసాను. మనకు అవుట్‌పుట్ వచ్చేసింది. సో, చాలా అంటే చాలా నేచురల్‌గా వచ్చేసింది కదా! సో, మనకు ఏఐ కాకుండా నార్మల్‌గా నడుచుకుంటూ ఎళ్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది అడవిలో. అయిపోయాక మీరు డౌన్‌లోడ్ చేసుకొని, సో, డౌన్‌లోడ్ చేసుకొని మీకు చూపిస్తే అవుట్‌పుట్. మనకైతే ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ లోగో అయితే రాదు వీడియో మీద. సో, ఇంతకుముందు క్లబ్ ఉంది కదా! దాంట్లో మనకు లోగో వచ్చింది. మనకు ఇక్కడ అయితే లోగో లేదు. సో, మనకి బెటర్ అనమాట ఇంగా ఇక్కడ. ఇది మనకు అవుట్‌పుట్. సో, అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకున్నాం కాబట్టి డన్ మనకు. సో, మెయిన్ థింగ్ మనకు లోగో అయితే రిమూవ్ చేయాలి. మనకి ఇంతకుముందు స్టార్టింగ్‌లో చూసాం కదా! స్లాప్ క్లబ్‌లో మనకు లోగో వచ్చింది. ఆ లోగో మనం రిమూవ్ చేయాలి. దానికోసం మీరు 123apps.com'కెళ్ళి ఇక్కడ చూస్ ఫైల్ కొట్టేసేయండి. సో, మనం ఇంతకుముందు చేసుకున్న లార్డ్ శివయ్య డౌన్‌లోడ్ చేసుకున్నాం. చేసుకొని సో, మనమైతే లోగో ఎక్కడైతే ఉందో అక్కడ బ్లర్ చేద్దాం. సో, బ్లర్ చేసి అప్లై కొట్టేసి 又是做不了多少魔鬼。 సో, చూడండి మనకైతే ఇప్పుడైతే ఏం కనిపియట్లేదు కదా! అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టండి. ఎక్స్‌పోర్ట్ కొట్టుకోవచ్చనమాట ఇక్కడ.
సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.